నీతి, నిజాయితీ, నిబద్ధత, ప్రజాభిప్రాయాలను గౌరవించడం ఇది లోక్ సత్తా పార్టీ ట్యాగ్ లైన్. ఈ పదాలు లేకుండా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ ఒక్క మాట కూడా మాట్లాడరు. ఇక మాటలు చెప్పడంలో కాదు, చేసి చూపడంలో నాకు నేనే సాటి అనుకోవడంలో సారుగారు ముందు వరుసలో కూడా ముందుంటారు. ఒకే జాతి, ఒకే భాష, ఒకే ప్రజ. ఆ ప్రజల్ని, ఆ జాతిని, భాషని చీల్చేందుకు, ప్రజల మధ్య విద్వేషాలను పెంచేందుకు కుట్రలు చేసి తాత్కాలిక రాజకీయ లబ్ధి కోసం జాతి జీవనాన్నే విపత్తులో పడేటువంటి పరిస్థితి కల్పించారు. ఇదంతా బాగానే ఉన్నా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియే మిస్టర్ మేధావి జీర్ణించుకోలేకపోతున్నారు. రాష్ట్రం విభజిస్తే తన ఆస్తులేదో పంచిస్తున్నట్లుగా తెగ ఫీల్ అయిపోతున్నారు. అసలు రాష్ట్ర విభజనే అనైతికమని, తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ కోసం కొనసాగుతున్న పద్ధతులే బాగోలేవంటూ పార్టీ ఆవిర్భావ సభలో నోటికొచ్చిందల్లా మాట్లాడారు. అంతేనా, పార్టీ విధి విధానాలు ఇవి అంటూ తెలంగాణ ఏర్పాటుపై తమ స్టాండ్ ఏంటో సక్కరంగా చెప్పనే లేకపోయారు ఈ సో కాల్డ్ పర్ఫెక్ట్. తాత్కాలికంగా ఓటు లాల్చాలన్న కోరికతో ప్రజల్లో అబద్ధాలను ప్రచారం చేసి తెలుగు ప్రజల మధ్య విద్వేషాలను పెంచి ఈవేళ సామరస్యంగా ఉన్న జాతికి సంకటాన్ని ప్రసాదించారు ఈ మూర్ఖ రాజకీయవేత్తలు. ఇక విభజనపై ఇరు ప్రాంతాల నేతలు చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు జేపీ. ఎవరైనా తనలాగే ఒక్కటే మాట చెప్పాలని చెప్పుకొచ్చారు. అసలు తెలంగాణ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముందంటూ కొత్త అనుమానాన్నే వెళ్లబుచ్చారు. తెలంగాణ తమ్ముళ్ళు ఖచ్చితంగా 2 రాష్ట్రాలు 3 రాష్ట్రాలు కావాలనుకుంటే ఏర్పరచుకుందాం. కానీ ఏం చెప్తున్నారు మనందరికీ? 10వ తరగతి పాస్ అయితే మీ అందరికీ ఉద్యోగం కాగితం రెపరెపలాడుతూ చేతిలోకి వస్తుందని చెప్తున్నారు తమ్ముడు. ఎక్కడున్నాయి ఉద్యోగాలు? దేశం మొత్తంలో 20 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలను ఇచ్చిన వాజమ్మలు ఒక్క రాష్ట్రంలో ప్రతి కుర్రాడికి, ప్రతి అమ్మాయికి 10వ తరగతి కాగానే ఉద్యోగాలు తెస్తారా? ఎక్కడి నుంచి తెస్తారు నాన్న? ఒక్కసారి కళ్ళు తెరవండి. ఓ రాష్ట్రం వస్తేనో, సమైక్య రాష్ట్రం ఉంటేనో ఇంటికి 3 ఎకరాలు ఇస్తామని చెప్పి అంటున్నారు. ఎక్కడి నుంచి? అగ్గిపెట్టెలాగా ఉత్పత్తి చేస్తారా ఫ్యాక్టరీలో భూమిని? ప్రజాభిప్రాయం గౌరవించాలని, ప్రజాస్వామ్యంలో ఇది విస్మరిస్తే పుట్టగతులుండవని పదే పదే చెప్పే ఈ మిస్టర్ మేధావి దృష్టిలో మరి తెలంగాణ ప్రజలు కారా? వారి వాంఛకు, వారి ఆత్మాభిమానానికి, వారి ఆశలకు విలువలేదా? అవినీతి ప్రక్షాళన కోసం పార్టీ పెట్టిన జేపీ విభజన విషయంలో తాను చేస్తున్నది వితండవాదమని తెలుసుకోలేకపోవడం అమాయకత్వమా, లేకపోతే సీమాంధ్ర బుద్ధ అని ప్రశ్నిస్తున్నారు తెలంగాణ వాదులు. అయినా స్టేట్ మొత్తం పోటీకి దిగితే అధినేత ఇజ్జత్ పోకుండా గెలిపించింది తెలంగాణ ప్రజలేనన్న విషయాన్ని గుర్తెరగాలని సూచిస్తున్నారు. చెప్పడానికే నీతులు కానీ ఆచరించడానికి కాదన్నట్లు ఈ మిస్టర్ మేధావి కూడా తన దాకా వచ్చేసరికి మాత్రం తెప్పదాటు వైఖరి ప్రదర్శిస్తున్నారన్నది జగమెరిగిన సత్యమే. అయినా బ్యూరోక్రాట్ గా పనిచేసిన ఈయన గారు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తే ఇలాగే వెలగబెడతారులే అని చెవులు కొరుక్కుంటున్నారు జనం. అయ్యా జేపీ గారు, ఏదైనా మాట్లాడే ముందు కాస్త జననాడిని కూడా చూసి వ్యాఖ్యానిస్తే మంచిదేమో, ఆలోచించుకోండి.